సాటర్డే ఈవినింగ్స్ మన అసెంబ్లీస్లో బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కలిసి వచ్చి విజ్ఞాపనలు యాచనలు జనరల్గా చేస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రదర్ అండ్ సహవాసంలో ఉన్న గొప్ప ఆధిక్యత. సంఘంగా కూడి వచ్చి ప్రార్థన చేయటం గొప్ప అనుభవం. మరి ఈ సందర్భంగా బైబిల్ గ్రంథంలో ఒక శ్రేష్టమైన ప్రముఖమైన స్త్రీ గురించి మనం ధ్యానం చేద్దాం. ఉదయకాలమే అనుకున్నాను మనం పెనుయేలు ప్రార్థన మందిరం అనే అంశాన్ని గుర్తుగా లూకా సువార్త 2వ అధ్యాయం 3 వచనాలు. పరిశుద్ధాత్ముడు ఆ యొక్క ప్రముఖమైన స్త్రీ గురించి లేఖనాల్లో 3 వచనాలు మాత్రమే మనకు అనుగ్రహించాడు. 3 వచనాలే కానీ 7 ప్రోత్సాహకరమైన సంగతులు ఆమె జీవితం నుంచి మనం ధ్యానం చేద్దాం. 2వ అధ్యాయము 36, 37, 38 వచనాలు ఉన్నాయి. అందరం కలిసి చదువుకుందాం. మరియు ఆషేరు గోత్రీకురాలను పనూయేలు కుమార్తెన అన్న అను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏండ్లు పన్నెమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలైంది. దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయించుండెను. ఆమె కూడా ఆ గడియలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. 3 వచనాలు. దేవుని ఆత్మ సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాజుపాలెంలో ఏర్పాటు చేసుకున్న స్థానిక సంఘమును బట్టి, ప్రియులను బట్టి, కుటుంబాలను బట్టి, సహోదర సహోదరిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. రానున్న దినాల్లో సంఘ సరిహద్దులు విశాలపరచండి, కొత్త ఆత్మ దయచేయండి, ఉద్యమం అనుగ్రహించండి, వారు పనిచేసే ప్రతి ప్రదేశాల్లో మీ కృప అనుగ్రహించండి. ఈ రాత్రి మీ వాక్య భాగం లేఖనాలు మాకు అనుగ్రహించేందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వాక్యమైన క్రీస్తు ప్రభువును హెచ్చించండి. నిలబడి నేను వెద్దులను, నాకు మీ సహాయం అనుగ్రహించమని, మీ వాక్యము ద్వారా మాకు ఉద్యోగం పురుకొల్పు దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనందరం చదువుకున్న వాక్య భాగం మనందరికీ బాగా తెలిసిందే. సహజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జన్మ సందర్భంగా ఎక్కువగా జ్ఞాపకం చేసుకునే అంశాల్లో మనం చూస్తూ ఉంటాం. అన్న, పాత నిబంధన హన్న, హెబ్రీ భాష, గ్రీకు భాషలో అన్న, రెండు ఒకటే. హన్న, రెండో మాట ఏంటండి? అన్న. హెబ్రీ భాషలో ఏమంటారు? హన్న. పాత నిబంధన హెబ్రీ భాషలో రాయబడింది, కొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది. గ్రీకు భాషలో ఏమంటారండి? అన్న. అన్న అంటే కృప అని అర్థం, గ్రేస్. పల్లెటూరులో అన్నమ్మ అంటారు. పాపం బయట వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈమెంట్రా బాబు అన్నమ్మ అని పేరు పెట్టుకుంది అనుకుంటారు. అన్నమ్మ అంటే అన్నం కాదండి. ఏంటి చెప్పండి? కృపమ్మ. అర్థమవుతుందా? అన్నమ్మ అంటే, అన్న అంటే చెప్పే కదా, అన్న అంటే అర్థం ఏంటి? కృప. అన్నమ్మ అంటే అది కృప, గ్రేస్. మనందరి పేరు అన్నానే. యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించిన ప్రతి వ్యక్తి ఒక అన్న. యేసు ప్రభునందు విశ్వసించిన ప్రతి విశ్వాసి ఒక అన్న. నా పేరు అన్న, నీ పేరు అన్న. అపోస్తలుడైన పౌలు అన్న మాట, నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. డిఎల్ మూడీ అనే ఆయన దేవుని కృప గురించి చదవాలని రాత్రంతా పుస్తకాలు తెచ్చి చదువుతున్నాడంట. కృప అంటే ఏంటి? రాత్రంతా చదివాడు. ఆయనకి ఇక కృప అంటే ఏంటో అర్థం తెలుసుకొని ఉదయం పూట వీధుల్లో పరిగెత్తుకుంటూ వెళ్ళి, కృప అంటే ఏంటో నీకు తెలుసా, కృప అంటే ఏంటో మీకు తెలుసా అని ఒక్కొక్కరిని కౌగులించుకున్నాడంట. అర్హత లేని వారికి అర్హత ఇచ్చేది ఏంటండి? కృప. ఈ రాత్రి నిజమైన అన్నాలం మనమే. అన్న జీవితమే నీ జీవితం, అన్న జీవితమే నా జీవితం. కేవలం 3 వచనాలు. సౌలు అనే వ్యక్తి గురించి 30 అధ్యాయాలు ఉన్నాయి. 30 అధ్యాయాలు. ఏం ఉపయోగం లేదు. ఎన్ని అధ్యాయాలండి?
30 చాప్టర్స్. సమూయేలు గ్రంథంలో, రెండో సమూయేలు గ్రంథంలో, దినవృత్తాంతాల గ్రంథంలో దాదాపుగా 30 చాప్టర్స్ ఉన్నాయి. బిలాం అనే వ్యక్తి గురించి 3 అధ్యాయాలు ఉన్నాయి. ఏం ఉపయోగం లేదు. 30 అధ్యాయాలు ఉన్నాయి, 3 అధ్యాయాలు ఉన్నాయి. ఏం గురించి ఎన్ని ఉన్నాయండి? కేవలం 3 వచనాలు. కానీ ఈ రాత్రి ఈ సందేశం ముగించేలోపు మనం కూడా ఒక తీర్మానంతో ఈ యొక్క హాల్ నుంచి మనం వెళ్ళాలి. 3 వచనాలే కానీ 7 శ్రేష్టమైన అనుభవాలు ఆమె జీవితం నుంచి మనం ధ్యానం చేస్తాం. బైబిల్ గ్రంథం అర్థం కావాలంటే 3 భాగాలు చేసుకోవాలండి ఎప్పుడైనా. ఒకటి పాత నిబంధన, 2 సువార్తలు, 3 అపోస్తుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు. 3 భాగాలు కదా. చెప్తారు ఒకసారి ఏంటేంటి? పాత నిబంధన, సువార్తలు, అపోస్తుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం. పాత నిబంధన సారాంశం ఏంటి? యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడు. సువార్తల సారాంశము యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అపోస్తుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు యేసు ప్రభు ఈ లోకానికి మరలా రాబోతున్నాడు. బైబిల్ని 3 ముక్కల్లో చెప్పండి అంటే ఏం చెప్పాలి? యేసు ప్రభు వస్తాడు, యేసు ప్రభు వచ్చాడు, యేసు ప్రభు మరలా రాబోతున్నాడు. యేసు ప్రభు వచ్చాడు అని 4 మనకు తెలియజేశారు. ఎవరు ఆ 4? మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, యోహాను గారు. ఎంతమంది అండి? 4. బైబిల్ మొత్తం 1189 అధ్యాయాలు ఉన్నాయి. 1189. అందులో 89 అధ్యాయాలు సువార్తలే. అంటే మీకు అర్థమై ఉంటుంది కదా. 1100 అధ్యాయాలు ఏంటి? మొత్తం 1189 అధ్యాయాలు ఉన్నాయి. సువార్తలు ఎన్ని అధ్యాయాలు? లెక్క పెట్టుకోండి ఒకసారి. మత్తయి, మార్కు, లూకా 89 అధ్యాయాలు. ఇక 1100 అధ్యాయాలు పర్ఫెక్ట్గా ప్రభువైన యేసుక్రీస్తు జీవితాన్ని గురించి కాదు. 4 రాశారు. ఎవరెవరండి వాళ్ళు? మత్తయి గారు, మార్కు, లూకా. ఈ 89 అధ్యాయాల్లో యేసు ప్రభు యొక్క 33 సంవత్సరాల వయసు గురించి రాయబడింది. 4 ఎందుకు రాశారు? 5 రాయొచ్చు కదా, 10 మంది రాయొచ్చు కదా, 2 రాయొచ్చు కదా. ఒక్కళ్ళు సరిపోరా? యేసు ప్రభు జీవితం గురించి ఒక వ్యక్తి ఎన్ని రాస్తే సరిపోదా అంటే లేదు. ఎంతమంది రాశారండి? 4. బైబిల్లో 4 యొక్క ప్రత్యేకత చాలా విశేషమైనది. ఆది కాండంలోనే మన ఏదైనా తోటలో మనందరికీ తెలుసు, ఒకే నది 4 శాఖలైంది. నది ఒకటే ఎన్ని భాగాలైందండి? 4 బ్రాంచెస్. నిర్గమాకాండంలో మందసం పైన 4 తెరలు ఉండాలి. 4 రంగుల తెరలు. 1 కాదు, 2 కాదు, 10 కాదు. ఏంటండి? 4 తెరలు, డిఫరెంట్ కలర్స్ ప్రభువైన యేసుక్రీస్తును తెలియజేస్తున్నాయి. లేవియాకాండంలో 4 బలులు ఉన్నాయి కదా. ఇక్కడ సండే స్కూల్ పిల్లలకు తెలుసు. సమాధాన బలి, దహన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ బలి. ఏంటండి? మొత్తం 4. 4 అనేది సార్వత్రిక. 4 దిక్కులు ఉన్నాయి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. 4 దిక్కులు, 4 డైరెక్షన్స్. యేసుప్రభు ఒక ఇంట్లో ఉన్నాడు. పక్షవాయు కలిగిన వాడిని మోసుకొచ్చారండి. ఎంతమంది మోసుకొచ్చారు? 4. ఆ 4కి తెలియదు. ఆ 4 బాగు చేయలేరు. కానీ 4కి తెలుసు. ఎవరు తెలుసు? బాగు చేసేవాడు తెలుసు. ఎవరు? అయినా మన ప్రభు అయినా యేసుక్రీస్తు. ఎంతమంది మోసుకొచ్చారండి? 4. రాజుల గ్రంథాల్లో 4 కుష్ఠరోగులు ఉంటారు. వారికి ఒకరోజు మంచి గొప్ప వర్తమానం తెలిసింది. ఒక గొప్ప గుడ్ న్యూస్. శత్రువు దానిలోకి వెళ్ళారు. ఆహారము, వెండి, బంగారం ఉన్నాయి. ఆ 4 ఏమన్నారంటే, ఇంత మనం ఒక్కలమే తినగలమా? ఎంతో మిగిలిపోయిద్ది. నేటి దినం శుభదినం
అని నలుగురు బయలుదేరారు కదా. అలా విధంగా యేసు ప్రభు గురించి ఎంతమంది రాశారండి? నలుగురు. యేసు ప్రభు వారు సిలువ మీద ఉన్నప్పుడు ఆయన అంగీలు పంచుకున్నారు. ఎంతమంది పంచుకున్నారు? ఆయనకి 4 రకాల అంగీలు ఉన్నాయి. వాటిని చించటం ఇష్టం లేకుండా నలుగురు చీట్లు వేసుకున్నారు. ఎంతమంది అండి? నలుగురు. ఆయన వ్యక్తిత్వాన్ని నలుగురు పంచుకున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక అంశం గురించి. మనం చదువుకున్న వాక్య భాగం యేసు ప్రభు యొక్క జన్మ సంబంధించిన వాక్య భాగం. ఒక ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పాలి. ఈ నలుగురు సువార్తికుల్లో యేసు ప్రభు జన్మ గురించి రాసింది ఎవరు? యేసు ప్రభు జన్మ గురించి రాసింది ఎవరు? ఆమె ప్రసోదనం నిండిని అని, పశువుల తొట్టిలో పరుండు పెట్టబడ్డాడని ఎవరు రాశారండి? కదా, చాలా తేలికండి. మనం చదువుకున్నాం కదా ఇప్పుడే. లోకా గారే రాశారు కదా. డాక్టర్ గారు బర్త్ సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలి? చెప్పండి, బర్త్ సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలి? నేను చెప్పే తేలికయే. మనకి బర్త్ సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలి? డాక్టర్ గారు ఇస్తేనే అది చెల్లిద్ది కదా. లోకా గారు ఎవరు? ప్రియుడైన వైద్యుడు. ఆయన మాత్రమే గర్భధారణ గురించి రాయగలడు. ఆయన మాత్రమే నెలల గురించి రాయగలడు. ఆయన మాత్రమే ప్రసోదనల గురించి రాయగలడు. ఇంకెవరి వల్ల? మత్తయ్య గారు రాయలేడు, మార్క్ గారు రాయలేడు, యోహాన్ గారు రాయలేడు. కాబట్టి దేవుడు ఆయనకు ఆ బాధ్యత అప్పగించాడు. ఆయన జన్మ గురించి లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఆయన బర్త్ సర్టిఫికెట్ మనం చూస్తున్నాం. డెత్ సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలి? యేసు ప్రభు డెత్ సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలి? ఈరోజు రిపోర్ట్ వచ్చింది కదా, ఎవరు ఇచ్చారు అది? లూకాసు వార్త 23వ అధ్యాయము 46, 47 వచనాలు చూడండి. యేసు ప్రభు వారు గొప్ప శబ్దంతో కేక వేసి ప్రాణం విడిచాను. ఇది ఏ సర్టిఫికెట్ అండి? చెప్పండమ్మా, ఏ సర్టిఫికెట్? ఎందుకంటే చాలామంది యేసు ప్రభు సిలువలో చనిపోలేదని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఒక అథారిటేటివ్ సర్టిఫికేట్ చదువుతారన్నమాట. లూకాసు వార్త 23వ అధ్యాయం 40, 47 వచ్చినాం. యేసు ప్రభు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చెప్పి ప్రాణం విడిచాను. బర్త్ సర్టిఫికెట్ ఇచ్చాడు. చెప్పండి, ఇంకా డెత్ సర్టిఫికెట్ ఇచ్చాడు. బ్లడ్ రిపోర్ట్ ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? బ్లడ్ రిపోర్ట్ ఎవరు ఇవ్వాలండి? డాక్టర్ గారే. గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారు కదా, ఈ సాయంకాలం శనివారం పూట దాదాపుగా మనం 2-3 పాటలు పాడుకుంటాం. దేని గురించి? విజ్ఞాపన గురించి. అందులో మనం ఎక్కువగా పాడుకునే పాట ఏంటి? గెత్సెమనే తోటలో ప్రభు వారు చేసిన ప్రార్థన కదా. చాలా అద్భుతమైన పాట. మా యొక్క నేటివ్ ప్లేస్లో ఓల్డ్ బ్రదర్ అని పెద్దలు చాలా చక్కని గెత్సెమనే గురించి పాటలు ఉన్నాయి. లోకమంతా నిద్రిస్తుండగా యేసుప్రభు వారు ఏం చేశాడండి కదా. ఆ చరణం పాడతారా? తులంతా నిద్రించుచుండగా, లోకస్తులంతా నిద్రించుచుండగా, మోకాళ్ళపై యేసు పైనుండా, మోకాళ్ళపై యేసు కొండపైనుండా నీవు. అద్భుతం. గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారు ఆతురముగా ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట గొప్ప రక్త బిందు వలె ఆయన. ఏ సర్టిఫికెట్ ఇది? గొప్ప రక్త బిందు వలె ఆయన గెత్సెమనే తోటలో ఆ తీవ్రమైన ఉద్వేగానికి గురైనప్పుడు ఆ రక్తము చెమట రూపంలో వచ్చినట్టుగా అనిపించింది. గెత్సెమనే గురించి మత్తయి రాశాడు, మార్కు రాశారు, యోహాన్ రాశారు. కానీ బ్లడ్ గురించి, రక్తం గురించి రాసింది ఎవరండి? లోకా గారు. బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాలి, డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలి, బ్లడ్ రిపోర్ట్ ఇవ్వాలి. గెత్సెమనే తోటలో పేతురు గారు ఏం చేశాడు? పేతురు గారు ఏం చేశాడండి?
ఆ చెవి నరికాడు. మత్తయి సువార్త చదవండి, చెవి తెగిపోయింది. మార్క్స్ సువార్త చదవండి, చెవి తెగిపోయింది. యోహాను సువార్త చదవండి, చెవి తెగిపోయింది. లూకా సువార్తలో చెవి బాగు చేయబడింది. ఎందుకు బాగు చేయబడింది? డాక్టర్ గారికి ఏది ఇంపార్టెంట్? చెవి తెగిపోవటం ఇంపార్టెంట్ కదా, ఏం కావటం? బాగు చేయటం. గమనించారా? అసలు నిజంగా కత్తి తీసుకుని ఎక్కడేస్తారండి ఎవరైనా వేయాలంటే? అమ్మా చెప్పండి, ఎక్కడేస్తారు? నిజంగా చంపాలంటే కత్తి తీసుకుని ఎక్కడేస్తారండి? మెడ మీద కానీ పొట్టలో కానీ. అసలు పేతురు గారు నీ కొరకు ప్రాణం పెడతాను, నీ కొరకు జైలుకి వస్తా అన్నాడు కాబట్టి మరి ఏదో ఒకటి చేయాలి కదా, కనీసం ఏదో ఒక మాట చేయాలి కాబట్టి కత్తి పొరపాటున ఎక్కడ తగిలిందండి? చెవి మీద తగిలింది. చెవి తెగిపోయింది. నిద్రపోతున్నాడు కాబట్టి గురి తప్పింది. మంచి నిద్రలో ఉన్నాడు, సడన్గా అర్థం కాలేదు, ఏం తప్పిందండి? గురి తప్పింది కదా. మనం కూడా నిద్రపోతా వాక్యం ఏంటి ఏమైంది? గురి తప్పిద్ది. పేతురు గారు చేపలు పట్టేవాడు. మీరు ఎప్పుడన్నా చేపలు కొనడానికి వెళ్ళారనుకోండి, ఒక 2 కేజీలు చేప కొన్నారు, కొంచెం క్లీన్ చేసేయండి అంటే ఆయన చేసే ఫస్ట్ కత్తి తీసుకుని ఎక్కడేస్తాడు? కత్తి తీసుకుని ఎక్కడేస్తాడు అండి? చెవి మీద కొడతాడు. తర్వాత ఏం చేస్తాడు? ఈ చెవి మీద కొడతాడు. తర్వాత ఏం చేస్తాడు? తల తీసేస్తాడు. పేతురు గారు కూడా ఎవరండి? పేతురు వృత్తి ఏంటమ్మా? ఆటోమేటిక్ కత్తి ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పండి? పేతురు గారు ఈ చెవి కొట్టి ఆ చెవి కొట్టి తల కొడదాం అనుకున్నాడు. యేసుప్రభు, నాయన నువ్వు తల కొడితే జైలుకి వెళ్తావు, నేను బెయిల్ తీసుకురాలేనని తాళుమి అని చెప్పి చెవి అంటించాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితం గురించి అంత స్పష్టంగా ఆయన ప్రతి అడుగు చెప్పబడి. ఒక మాట మనం చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14 వచ్చిన చూడండి. 8:14. పేతురు అత్తింటికి వెళ్ళాడు, జ్వరముతో పడి ఉందంట. పేతురు అత్తకి ఏముందంట అండి? జ్వరం. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 30 వచనం. సీమోను అత్త ఎలా ఉందండి? జ్వరముతో పడి ఉంది. మరి లూకా గారు అదే విషయం ఏం రాశాడు చూడండి. 4వ అధ్యాయము 38వ వచనం. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో ఉంది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. మత్తయ్య గారు ఏమన్నాడు? జ్వరం. మార్క్ గారు ఏమన్నాడు? జ్వరం. లూకా గారు ఏమన్నాడు? తీవ్రమైన. ఏంటి ఆయనకు తెలుసా? డాక్టర్ గారి దగ్గర ఏముంటుందండి? అప్పుడు థర్మామీటర్ లేదులే, కానీ ఆయనకు అర్థమైపోయింది ఏ జ్వరం అది. దేవుడు ప్రతి ఒక్కటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం గురించి చాలా స్పష్టంగా మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ప్రతి అంశం కూర్చి రాశాడు. ఇప్పుడు మనం చదువుకున్న లూకా సువార్త 2వ అధ్యాయంలో లూకా గారు యేసుప్రభు యొక్క జన్మ, యేసుప్రభు యొక్క మానవత్వం, ఆయన లోకానికి వచ్చాడు, ఆయన యొక్క జీవితం గురించి మనకి తెలియజేసేటప్పుడు ఆయన జన్మ గురించి మనకు కొన్ని సాక్ష్యాలు ఇచ్చాడండి. కొన్ని సాక్ష్యాలు మన ముందు పెట్టాడు. ఏదైనా సాక్ష్యము ఉండాలంటే మినిమం ఎంత ఉండాలండి? ఎంతమంది ఉండాలి? సాక్ష్యం నిరూపించాలంటే, ఒకటి అంశం నిరూపించాలంటే సాక్షులు ఎంతమంది ఉండాలమ్మా? 2 ఉండాలి కదా. ప్రారంభంలో ఒక జంటనిచ్చాడు, ఎలిజబెత్ జకర్యా, ఒక సాక్ష్యం. నా ప్రభు తల్లి నా ఇంటికి వచ్చింది. ఎంత ఆశ్చర్యం అండి. యేసు ప్రభు జన్మించక ముందే, ఆయన లోకాన్ని రాకముందే ఎలిజబెత్ మాలికిన మాట ఎంత ఆశ్చర్యమైంది. నా ప్రభు తల్లి, ఎంత ఆశ్చర్యం కదా. యేసు ప్రభుని నలుగురే నా ప్రభు అన్నారు. మై లార్డ్ అని నలుగురు కొత్త నిబంధనలో పలికారు. అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఎలిజబెత్. రెండో ఆమె మగ్దలైన మరియా. నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళారు. సమాధి తెరవబడినప్పుడు అన్నమాట. మూడవదిగా తోమా గారు అన్నాడు, నా ప్రభువా నా దేవా. 4వది అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో
నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జ్ఞానం నిమిత్తం మై లార్డ్. 110వ కీర్తనలో దావీదు గారు కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం పలికడేమని, నా ప్రభువు నా ప్రభు. ఆయన జన్మించక ముందే ఆ ఎలిజబెత్ జకర్యాలు ఆయన స్వీకరించారు. రెండవదిగా యేసుప్రభు జన్మించినప్పుడు ఆనాటి చక్రవర్తి ఒక ఆయన ఉన్నాడండి. ఆయన పేరు అగస్టస్ చక్రవర్తి. మన క్యాలెండర్లో ఒక నెల ఉంది, ఆగస్టు నెల. ఆగస్టు నెల అది ఎవరి పేరు? ఔగుస్తు. లూకాసువార్త 2వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది, కైసరు ఔగుస్తు. ఔగుస్తు పేరే అగస్టస్. యేసుప్రభు జన్మని నేను ఒప్పుకోనంటే నీ క్యాలెండర్లో ఆగస్టు నెల తీసేయటమే. ఆయన్ని పెంచిన తండ్రి పేరు జూలియస్ సీజర్, ఆయన పేరు మీద జులై నెల ఉంది. యేసుప్రభు చరిత్రాత్మక పురుషుడు అండి. ఒక గొప్ప చక్రవర్తి కాలంలో ఇంకొకటి మనం చూస్తున్నాం, కురేనియా. ఈ ఇద్దరు రాజుల కాలంలో జన్మించాడు. ఇద్దరు రాజుల సాక్ష్యము, ఎలిజబెత్ జకర్యా సాక్ష్యము. ఏ సాక్ష్యం అది? యాజకుల సాక్ష్యము. రెండవది ఎవరి సాక్ష్యం అండి? రాజుల సాక్ష్యం. మూడవదిగా యేసుప్రభు జన్మించినప్పుడు ఇద్దరే ఉన్నారు, మరియా యోసేపులు. పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో స్థలం లేనిది ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టి. మరి వీరిద్దరు ఎవరు? రాజవంశం. యోసేపు యోధా గోత్రికుడు, మరియా యోధా గోత్రికురాలు. రాజవంశం, పొలిటికల్ లోక చక్రవర్తులు ఇద్దరు సాక్షులు, యాజకులు ఇద్దరు సాక్షులు, రాజు కుటుంబీకులు సాక్షులు. ఇప్పుడు లూకాసువార్త 2వ అధ్యాయంలో ఇద్దరు మనకు కనపడుతున్నారు, సిమియోను అన్న. మరి వీళ్ళెవరు? ఆ మాట మాత్రం మీరు చెప్పాల్సిందే. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎవరు సాక్ష్యం అండి? ప్రవక్తల సాక్ష్యం. అన్న ప్రవక్త్రిని, సిమియోను ప్రవక్త్రిని. యేసుప్రభు జన్మించినప్పుడు ఇద్దరు దర్శించారు ఆయన్ని. గొర్రెల కాపులు దర్శించారు, జ్ఞానులు దర్శించారు. సమాజంలో ఉన్నతులు దర్శించారు, సమాజంలో అట్టడుగు వారు. ఇద్దరు. లూకా గారు అనేక సాక్ష్యాలు ఇస్తున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న లూకాసువార్త 2వ అధ్యాయంలో ఒక ప్రముఖమైన స్త్రీని కలుసుకుంటున్నాం. ఆమె పేరు అన్నా. ఆమెదే గోత్రీకురాలు? ఆషేరు గోత్రీకురాలు, పనూయేలు కుమార్తె. పనూయేలు అంటే దేవుని ముఖం. ఆదికాండం 28వ అధ్యాయం ఆ మాటలు మనం చూస్తున్నాం, ద ఫేస్ ఆఫ్ గాడ్. 32వ అధ్యాయం ఆ మాటలు మనకు కనపడుతుంది, దేవుని ముఖము చూశాను. ఆషేర్ అంటే ఆనందం, సంతోషం. ఈ లోకంలో నిజమైన ఆనందం, సంతోషం ఒక వ్యక్తి ద్వారా సాధ్యము, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంతేకాదు ఆమె యొక్క వయసు చెప్పబడింది. ఒకసారి చూద్దాం, చూడండి. ఆ వయసుకి చాలా ప్రాధాన్యత ఉంది. బైబిల్లో సంఖ్యలకు ప్రాధాన్యత ఉంది, నంబర్స్. బైబిల్లో ప్లేసులకు ప్రాధాన్యత ఉంది, ప్రదేశాలు కదా. ఒక స్టడీ, బైబిల్లో ప్లేసులు స్టడీ చేయటం. అన్నగారు ఇక్కడ మీకు చెప్పే ఉంటారు, ఇక్కడున్న బైబిల్ స్టడీ చేసిన వాళ్ళు, బెత్లెహేం, బేతనియ, ఇవన్నీ స్టడీస్. నంబర్స్ ఒక అంశం. బైబిల్లో పక్షులకు ప్రాధాన్యత ఉంది కదా. నంబర్స్, ఇక్కడున్న నంబర్స్ మనం చూస్తే 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసింది, 7 years. 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంది. ఎన్ని సంవత్సరాలు అండి? 84. ఆ దినాల్లో ఇజ్రాయెల్ దేశంలో ఒక కన్యకు వివాహం కావాలంటే కనీసం 14 సంవత్సరాలు ఉండాలి. ఇప్పుడు ఆమె వయసు ఎంత? దాదాపుగా 14 + 7 + ఎంతండి? 84. ఎంత అవుతుంది? 105 దాటింది. 7 సంవత్సరాలు భర్తతో సంసారం చేసింది, నో ప్రాబ్లం. ఇక అక్కడి నుంచే 84 years ఆమె జీవితంలో 7 కార్యాలు చేసింది. అది అంశం. ఎన్ని సంవత్సరాలండి? 84 సంవత్సరాలు. ఏం చేసింది? ప్రార్థన చేస్తుంది, ఉపవాసం చేస్తుంది, సేవ చేస్తుంది, కొనియాడుతుంది. ఆ మాట ఉంటుంది అన్నమాట, 84 కదా. మీరు ఎప్పుడైనా హాస్పిటల్లో 24/7 అంటారు, అంటే అర్థం ఏంటి? 24 × 7 అని వేస్తాడు. అర్థం ఏంటి? 24 గంటలు హాస్పిటల్ తెరిచే ఉంటుంది, వారం అంతా ఉంటుంది.
84 ఇలా చెప్పొచ్చు. 12 × 7 12 ఏళ్ళు ఎంత అండి? 84. సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు ప్రతి వారం. టోటల్ ఇయర్. ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. భర్తను కోల్పోయింది. ఒంటరితనం, టఫ్ టైం. ఆనాటి ఇశ్రాయేలు సమాజంలో ఎన్నో తీవ్రత వ్యతిరేకం, కానీ ఆమె జీవితంలో కొన్ని కార్యాలు చేస్తుంది. చూద్దాం. నెంబర్ 1, మొట్టమొదటిది ఆమె యొక్క కన్యాత్వం మొదలుకొని. నెంబర్ 1, ఆ మాట పరిశుద్ధ ఆత్ముడు రాయటం ఉద్దేశం ఏంటంటే ఆమె పరిశుద్ధ జీవితం. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హర్ హోలీ లైఫ్. ఆమె కన్యాత్వం మొదలు అనే మాట ఆమె ఒక పరిశుద్ధ జీవితాన్ని మన ముందు తీసుకొస్తుంది. మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందాలంటే, మన ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మన ఆత్మీయ జీవితంలో మాదిరికరంగా ఉండాలంటే అత్యంత ప్రాముఖ్యమైనది పరిశుద్ధ జీవితం. దట్ ఈస్ ద ప్రైమరీ థింగ్. రోమపత్రిక 12 మొదటి వచనం చదవండి. రోమపత్రికలో అనేకమైన సత్యాలు చెప్పుకుంటూ వచ్చి పౌలు గారు కూడా చెప్పిన ఫస్ట్ అంశం ఏంటంటే, కాబట్టి పరిశుద్ధముగా సమర్పించుకోండి. ద ఫస్ట్ ఐటమ్. మన ఆత్మీయ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏం చెప్పండి? పరిశుద్ధ జీవితం. ఆ దినాల్లో యుద్ధాలు జరిగాయి. చాలామంది భర్తలను కోల్పోయేవారు, విధవరాలు అయిపోయేవాళ్ళు. వారు వెంటనే పాపంలో పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే తిమోతి పత్రికలో ఆ మాట ఉంటుంది. కానీ ఈమె ప్రభు కొరకు జీవించింది, ప్రభు కొరకు నిలబడింది. 84 years, 12/7 కంటిన్యూస్లీ ఆమె జీవితం పరిశుద్ధతను చూపిస్తుంది. ఒక బైబిల్ పండితుడు బైబిల్లో ఎన్ని పేజీలు ఉన్నాయి ఎప్పుడు లెక్క పెట్టారా? లెక్క పెట్టండి ఒకసారి. ఎన్ని పేజీలు ఉన్నాయి? పాత నిబంధనలో ఎన్ని పేజీలు ఉన్నాయి చూడండి. పాత నిబంధనలో ఎన్ని పేజీలు ఉన్నాయి చూడండి ఒకసారి. చూడండి, ఎందుకని మంచిది. ఎన్ని పేజీలు ఉంది? 787. 487. ఓకే. న్యూ టెస్టిమెంట్లో ఎన్ని పేజీలు ఉన్నాయి? 2 యాడ్ చేయండి, 2 కూడండి. 1027. 1000 దాటింది. ఆ బైబిల్ పండితుడు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధుడు, పరిశుద్ధత అనే అంశము ఎగ్జాక్ట్గా 1020 సార్లు ఉందంట. అంటే అర్థం ఏంటి? ప్రతి పేజీలో ఒక్కసారి అయినా దేని గురించి రాయబడిందండి? దేవుడు పరిశుద్ధుడు కదా. పాత నిబంధనలో ఉంది 3 సార్లు దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మరి న్యూ టెస్టిమెంట్లో కూడా ఉందా? బ్రదర్, అది పాత నిబంధనలేండి, ఇప్పుడు దేవుడు పరిశుద్ధతకు పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదులేండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. న్యూ టెస్టిమెంట్లో కూడా ఉందా లేదా? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో సేమ్ అదే పదాలు. ఏంటి ఆ పదాలు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఓల్డ్ టెస్టమెంట్ అయినా న్యూ టెస్టమెంట్ అయినా బైబిల్లో చివరి మాటలు చూడండి ఒకసారి. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడైండునుగాక. లాస్ట్ పేజీ కూడా దేని గురించి అండి? పరిశుద్ధత. ఇలా లేసిలేదు, బైబిల్లో రాయబడలేదు దేవుని ప్రభువైన యేసు కృప లోదరన్స్కు తోడై ఉంటుంది. నో. ప్రభువైన యేసు కృప బ్యాప్టిస్ట్ వాళ్ళకు తోడై ఉంటుంది. నో. ప్రభువైన యేసు కృప హెబ్రోన్ వాళ్ళకు తోడై ఉంటుంది. నో. ప్రభువైన యేసు కృప చెప్పండి బ్రదర్ వాళ్ళకు తోడై ఉంటుంది. నో. ఏం రాసింది? ఫస్ట్ అంశం ఆమె జీవితంలో పరిశుద్ధత. అన్న యొక్క స్ట్రైకింగ్ ఫీచర్ 84 years. అది ఆశ్చర్యం. నాట్ ఎ సింగిల్ ఇయర్. ఆమె టోటల్ లైఫ్ కాన్సిక్రేటెడ్, ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవించు. రెండవదిగా మనం చూస్తున్నాం ఆమె సహవాస జీవితం. దేవాలయం విడవక. మనం ఏదో అట్లా పైగా చదువుకుంటూ వెళ్తాం, మళ్ళీ ఒకసారి చూడండి, దేవాలయం విడవక. ఆమెకి 30 years వచ్చినాయి,
దేవాలయం విడవలేదు. 40 ఇయర్స్ వచ్చినాయి, దేవాలయం విడవలేదు. 50 ఇయర్స్ వచ్చినాయి, చెప్పండి, దేవాలయం విడవలేదు. 90 ఇయర్స్ వచ్చినాయి, దేవాలయం విడవలేదు. 100 ఇయర్స్ దాటిని, చెప్పండి, కంటిన్యూస్లీ. స్ట్రెచ్చర్తో వచ్చిందా నాకు తెలియదు. ఎవరు నన్ను బ్రదర్స్ రిక్వెస్ట్ చేసిందా, నన్ను డ్రాప్ చేయమందా, ఐ డోంట్ నో. వీల్ చైర్ మీద వచ్చిందా నాకు తెలియదు. యెరూషలేం దేవాలయం, యెరూషలేములో కొండ మీద కట్టి ఉంటుంది, 13 మెట్లు ఎక్కాలి. స్త్రీల కొరకు సపరేట్ ఆవరణం ఉంటుంది, అక్కడ స్త్రీలు కూర్చోవాలి. ఆమె దేవాలయంకి వెళ్ళినప్పుడల్లా మెట్లు ఎక్కాల్సిందే. ఇట్ ఈజ్ ఎ ఛాలెంజ్. ఆమె జీవితంలో ట్రయల్స్, శ్రమలు ఉన్నా కూడా ఏం మానలేదండి, సహవాసం మానలేదు. ఏ జీవితం? సహవాస జీవితం. మొట్టమొదటిది ఏంటి? పరిశుద్ధ జీవితం. రెండోది ఏ జీవితం? సహవాస జీవితం. ఎన్ని సంవత్సరాలండి? 80+ ఇయర్స్. నిజంగా చెప్పండి, చుట్టాలు ఎప్పుడు వస్తారండి మన ఇంటికి? ఏ రోజు వస్తారు? ఆదివారం వస్తారా, సోమవారం వస్తారా, మంగళవారం వస్తారా? ఎప్పుడు వస్తారు చెప్పండి? ఆదివారమే వస్తారు. అది కూడా ఎప్పుడు వస్తారు? ప్రార్థన రెడీ అవుతుంటే వస్తారు. అవునా కదా? చాలా సంవత్సరాల క్రితం ఒక బ్రదర్ ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్ అమెరికాలో ఉంటాడు. అతను ఇండియాకి వచ్చి వాళ్ళ ఫ్రెండ్కి సర్ప్రైజ్ ఇద్దామని కరెక్ట్గా ఫ్యామిలీ అంతా వర్షిప్కి రెడీ అవుతున్నారు. ఫోన్ చేశాడు, అరే నేను మీ ఊర్లో దిగానురా, ఒక 10 నిమిషాల్లో మీ ఇంటికి రాబోతున్నాను. అమెరికా నుంచి వచ్చిన ఫ్రెండ్ షాక్ ఇద్దాం అనుకోండి. ఎవరికి? ఫ్రెండ్కి. ఫ్రెండ్ అన్నాడు, ఓకే చాలా థ్యాంక్స్ రా వచ్చినందుకు, నేను కరెక్ట్గా 5 మినిట్స్ లోపు పలానా చర్చిలో ఉంటాను, డైరెక్ట్గా చర్చిలోకి వచ్చేసాయి. మనం ఎక్కడికి రమ్మంటాం? నా ఫ్రెండ్ ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పరేంటండి? అమెరికా నుంచి వచ్చాడు. వెంటనే మొత్తం ప్రోగ్రాం మారిపోతుంది. నో. ఆమె యొక్క స్పిరిచువల్ హెల్త్కి, ఆమె యొక్క ఆత్మీయమైన ఆరోగ్యానికి సీక్రెట్ అదే బ్రదర్స్. ఆమె ఏ కూడికి మానలేదు. దేవాలయం విడవక 24/7 త్రూఅవుట్ ఇయర్. సహవాసంలో వెచ్చదనం ఉంది, సహవాసంలో అభివృద్ధి ఉంది. సాధ్యమైనంత వరకు ప్రతి మీటింగ్కి మనం అటెండ్ కావాలి అన్న మనకు ఒక ప్రోత్సాహాన్ని మనం చూస్తున్నాం. జార్జ్ బుష్ గారు తండ్రి గారు ఉన్నాడు. ఆయన తండ్రి గారు మంచి దైవజనులు, మంచి ప్రెసిడెంటే, కానీ మంచిగా దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటాడు. ఆ దినాల్లో కొంతమంది భక్తి కలిగిన ప్రెసిడెంట్లు ఉంటారు. ఆయన ఒక బ్యాప్టిస్ట్ చర్చి అటెండ్ అయ్యేవాడు. ప్రతి ఆదివారం ఆయన కలవటానికి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, వ్యాపారవేత్తలు వస్తూ ఉండేవాళ్ళు. ఒక 5 నిమిషాలు వారితో మాట్లాడి షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడి వెళ్ళేవాళ్ళు. ఒక సోమవారం ఆ చర్చి ఆఫీస్కి ఒక పెద్ద పారిశ్రామికవేత్త ఫోన్ చేశాడంటండి, ఈ ఆదివారం మన ప్రెసిడెంట్ గారు ప్రార్థనకు వస్తున్నాడా? అటెండర్ ఫోన్ ఎత్తి, ఏమో సార్ నాకు తెలియదండి, నాకు ఇన్ఫర్మేషన్ లేదండి. నెక్స్ట్ డే మళ్ళీ ఫోన్ చేశాడు, ఏమని? ఈ ఆదివారం చెప్పండి ఎవరు వస్తున్నారు? మన ప్రెసిడెంట్ గారు వస్తున్నాడా? ఏమో సార్ నాకు తెలియదు. కోపం వచ్చింది, నేను మళ్ళీ 2 days తర్వాత చేస్తాను, నాకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నాడు. మళ్ళీ గురువారం ఫోన్ చేశాడు. అటెండర్ ఏమన్నాడండి? ఏమో సార్ నాకు తెలియదు. చాలా కోపడ్డాడు. సాటర్డే మళ్ళీ ఫోన్ చేశాడు, అనుకున్నావు లేదా ఈ ఆదివారం మన ప్రెసిడెంట్ గారు మందిరానికి వస్తున్నాడా లేదా? అటెండర్ అన్నాడంట, సార్ ఈ ఆదివారం మన ప్రెసిడెంట్ గారు మందిరానికి వస్తున్నాడు లేదో నాకు తెలియదు, కానీ మన ప్రభువు మాత్రం వస్తాడండి. ఎవరు వస్తారండి చెప్పండి, ఎవరు వస్తారు? ఎక్కడ 2-3 కూడి ఉంటారు వారి మధ్యలో నేను ఉంటాను. రెండవదిగా ఆమె సహవాస జీవితం. మూడవదిగా ఆమె ప్రార్థనా జీవితం. రేంబగలు, డే అండ్ నైట్ ఉపవాస ప్రార్థనలు చేయుచుండెను. చేసి ఉండెను కాదు. చదువుతారు ఒకసారి అన్నమాట. కంటిన్యూస్ టెన్స్.
ఆమె 30 ఇయర్స్ అప్పుడు ప్రార్థన చేసింది, 50 ఇయర్స్ అప్పుడు ప్రార్థన చేసింది, 60 ఇయర్స్ అప్పుడు ప్రార్థన చేసింది, 80 ఇయర్స్ అప్పుడు ప్రార్థన చేసింది, 90 ఇయర్స్ అప్పుడు ప్రార్థన చేసింది. ఆమె చనిపోయేంత వరకు ఏం చేస్తుందండి? ప్రార్థన చేస్తూనే ఉంది. ఏం ప్రార్థన చేసింది బ్రదర్? ఒంటరి కదండి, భర్త లేడు, పిల్లలు లేరు. ఏం ప్రార్థన చేసి ఉంటుంది? దేశం కొరకు చేసి ఉంటుంది, విశ్వాసుల కొరకు ప్రార్థన చేసి ఉంటుంది కదా. ప్రేయర్ ఐటమ్స్ లేవా? ప్రార్థించడానికి నాకు ఏమీ లేదు అనకూడదు, ప్రార్థించని క్రైస్తవుడు ఉండకూడదు. ఒక సండే స్కూల్ టీచరు సండే స్కూల్ పిల్లలకి ప్రార్థన గురించి చెప్పడానికి ఒక మంచి ఐడియా చెప్పాడు. ఇలా చూడండి నా వైపు అన్నాడు. 5 ఏళ్ళు చూపించాడు. ఇది మొట్టమొదటిది ఏమేలు? ఇది బటన్ బ్రెడ్. ఏదన్నా పట్టుకోవాలంటే ఏం చేయాలండి? ఇది ఇంపార్టెంట్ కదా. చేతులు మూసినప్పుడు దగ్గరకు వచ్చేది ఏంటి? ఇదే. ఆయన అన్నాడు, ఇది నీర్ అండ్ డియర్. దగ్గర స్నేహితుల కొరకు, బంధువుల కొరకు ప్రార్థన చేయటం. రెండోది, ఈ వేలు ఎవరు ఉపయోగిస్తారు? సేవకులు, సువార్థికులు వాక్యం చెప్పేటప్పుడు డైరెక్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? సేవకులు, సువార్థికుల కొరకు. ఇక అన్నిటికంటే మధ్యలో ఉన్న ఏలేంటి? హైట్ కదా, అన్నిటికంటే ఎత్తులో ఉంది ఏంటండి? దీన్ని ఏమంటారు? మధ్య వేలు. అధికారుల కొరకు, పవర్స్. నిజంగా ప్రతి శనివారం ఆయా సంఘాల్లో మన దేశం కొరకు మన ప్రియులు చేసే ప్రార్థనలు నేటి నాయకులింటి ఆశ్చర్యపోతారు. దేశం కొరకు క్రైస్తవులు చేసే ప్రార్థనలు వింటే ఈ నాయకులు కూడా ఆశ్చర్యపోతారు కదా. మనం ఏం చేస్తాం? రాజుల కొరకు, అధికారుల కొరకు కదా, వారు ఎట్లాంటి వారైనా మనం ఏం చేయాలండి? మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇక 4వ వేలు ఏంటి? ఉంగరపు వేలు కదా. ఏంటి దీని స్పెషాలిటీ చెప్పగలరు ఎవరైనా? ఈ 5 వేలల్లో బలహీనమైంది ఇదేనంటండి, ఎక్కువ బరువు మోయలేంది. ఎందుకు రింగ్ ఎక్కడ పెడతారు పెళ్ళిళ్ళలో? ఏ వేలుకి పెడతారండి? దాని ఉద్దేశం ఏంటి? అన్నగారు చెప్పాడు ఉదయం, స్త్రీ ఎవరంట? బలహీనం కదా. నువ్వు బలహీనమైన దానివే కానీ వాల్యుబుల్. కానీ ఈ యొక్క వ్రేలు బలహీనుల కొరకు, రోగుల కొరకు, అక్కర్లో ఉన్నవారి కొరకు ప్రార్థన చేయాలి. ఒక లిస్టు తయారు చేయాలి. ఈ వేలు ఆఖరిగా మన కొరకు తగ్గించుకొని ప్రార్థన చేయాలని సండే స్కూల్ టీచర్ పిల్లలకి చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, ఒక లిస్టు తయారు చేస్తే ఎన్ని గంటలు పట్టిద్ది? రేమగలు ప్రార్థనలు, ఉపవాసాలు చేయుచుండెను. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు కదా, బ్రదర్ అండ్ సంఘాల్లో ఎందుకండి ఉపవాస ప్రార్థనలు ఉండవని అడుగుతారు జనరల్గా. వాస్తవమే, ఆ కల్చర్ లేదు. బయట సంఘాలకు ఏముంటుంది? 100 hours ప్రేయర్స్, నాన్ స్టాప్ ప్రేయర్స్ కదా. 70 hours. ఒకడేమో 100 గంటల ప్రార్థన అంటాడు, ఇంకొకటి ఏమంటాడు 70 గంటల ప్రార్థన అంటాడు, ఇంకొకటి ఏమంటాడండి 365 రోజులు. రకరకాలు కదా. ఈ రోజుల్లో ప్రార్థనలు ఒక ఫ్యాషన్ అయిపోయింది. పత్రికల్లో ఎక్కడే కానీ ఉపవాస ప్రార్థన గురించి రాయబడలేదు. ఏం రాయబడింది? మెలకువగుండి ప్రార్థన చేయండి, పట్టుదల కలిగి ప్రార్థన చేయండి, మిక్కుటంగా ప్రార్థన చేయండి. కానీ ఏ మాట ఉపయోగించలేదండి? ఉపవాస ప్రార్థన యూదుల యొక్క ఆచారం. కానీ నేను వ్యక్తిగతంగా ఉపవాసం ఉంటే ప్రాబ్లం కాదు. సంఘ పెద్దలు ఆలోచన చేసి మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం అంతా కలిసి ఉపవాసం, నో ప్రాబ్లం. కానీ ఒక అలవాటుగా లేదు. ఒక అంశం తప్పనిసరిగా చెప్పాలి, సంఘ ప్రార్థన ఎంతో ప్రత్యేకమైనది. నేను ఎక్కడికో ప్రేయర్ టవర్కి రాస్తానండి, ఎవరికో చెప్తాను, నో అవి పనికిరావు. ఈ ప్రేయర్ టవర్స్ కానీ ఏటికి ఆధారత లేదు. సంఘములో కలిసి ప్రార్థన చేయటం ఎంతో శ్రేష్టమైనది. మన అవసరాలు, అక్కర్లు ప్రియులకు చెప్పినప్పుడు, వారు ప్రార్థించినప్పుడు మనం కూడా వారితో కలిసి గొంతు కలపటం, ప్రార్థన చేయటం గొప్ప భాగ్యం. ప్రేయర్ టవర్స్కి అక్కడికి ఇక్కడికి వాళ్ళకి వీళ్ళకి చెప్పటం ఇదంతా మోసం అండి. ప్రభు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటి? సంఘంతో కలిసి ఏం చేయటం? ప్రార్థనలు ఏకీభవించటం. అందుకే ప్రతి పత్రిక మీరు చదవండి, స్టార్టింగ్లో పౌలు అంటాడు, నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మధ్యలో అంటాడు, మీరు ప్రార్థన చేసుకోండి. చివరిలో అంటాడు, నా కొరకు ప్రార్థన చేయండి. అంతే. సేవకులు మన కొరకు ప్రార్థన చేస్తారు,
మనం కలిసి ప్రార్థన చేస్తాం. మనం ఎవరి కొరకు ప్రార్థన చేస్తాం? సేవకుల కొరకు. కానీ ఇప్పుడు సేవకులు టీవీ వాళ్ళు ఏమంటున్నారంటే, అబ్బే మీరేం ప్రార్థన చేయొద్దండి, మా దగ్గర ప్రార్థన యోధులు ఉన్నారండి 24/7. ఇక్కడ ఏం చేస్తారు? ప్రార్థన యోధులు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. మీరేం చేయండి? మాకు లెటర్ పెట్టండి, ఒక కవర్ పెట్టండి. ఆ కవర్లో ఏం చూపిస్తాం? మా పవర్ ఏంటో చూపిస్తాం. కవర్ అంటే ఏంటి? మనీ పెట్టను. 5గురే ఉన్నారు సంఘంలో, ప్రార్థన వ్యాలిడ్. 10 మందే ఉన్నారు సంఘంలో, ప్రార్థన వ్యాలిడ్. ఎక్కువ మంది లేకపోవచ్చు, కానీ మూడవదిగా ఆమె ప్రార్థనా జీవితం. మొట్టమొదటిది ఏంటి? పరిశుద్ధ జీవితం. రెండవది సహవాస జీవితం. నాలుగవదిగా సేవా జీవితం. సేవ చేయుచుండెను. వాట్ ఏ వండర్ఫుల్. సేమ్ అదే రూల్. నేను యవనస్త్రాలు ఉన్నప్పుడు చేశాను. నో, ఆమె లైఫ్ అంతా సేవకు. ఏం సేవ చేసిందో? మందిరం తుడిచిందా? బాత్రూమ్స్ క్లీన్ చేసిందా? కిటికీలు శుభ్రం చేసిందా? మీటింగ్స్ అప్పుడు గిన్నెలు కడిగిందా? రోగులను దర్శించిందా? బలహీనులకు కౌన్సిలింగ్ ఇచ్చిందా? యవన స్త్రీలకి సజెషన్స్ ఇచ్చిందా? సండే స్కూల్ సూపరింటెండెంట్గా ఉందా? మనకు తెలియదండి. కానీ పరిశుద్ధాత్ముడు ఆ మాట ఏం చేసింది? సేవ చేశానని ఉందా? చదవండి, ఏముందండి? సేవ చేయొచ్చుండాను. కంటిన్యూస్ 24/7, 12/7. వాట్ ఎ మినిస్ట్రీ. ఉదయకాలం కూడా మనం చూసాం, మార్కు గారికి అది ఇష్టమైంది. ఏది ఇష్టమైంది? పని చేయటం. దేవుని పని చేయటం ఆధిక్యత బ్రదర్స్. దేవుని కొరకు పరిచర్య చేయటం ఆధిక్యత. ఆయన కొరకు మన టైం, మన ట్రెజర్స్, మన టాలెంట్స్ ఆయనకి ఖర్చు చేయటం ఒక ఆధిక్యత. ఆమె సేవ చేయుచుండెను. మా సంఘంలో మోదుకూరు అసెంబ్లీలో ఒక సహోదరుడు ఉండేవాడు. ఆయన అసలు ఆ పేటల్లో, 2 పేటల్లో చాలా భయంకరమైన వ్యక్తి, దుర్మార్గుడు. అలాంటి వ్యక్తి రక్షించబడ్డాడు. ఆశ్చర్యపోయారు అందరూ. నిలబడతాడా అనుకున్నారు, నిలబడ్డాడు. సాధువైపోయాడు. ఒకరోజు మా నాన్న దగ్గరికి వచ్చి, అన్నయ్య మరి నేను కూడా సంఘానికి ఏదైనా చేయాలనుకుంటున్నాను, నాకు రిక్షా ఉంది కదా, నువ్వు పర్మిషన్ ఇస్తే నా రిక్షా ఉపయోగించి మన ఊర్లో రెడ్డి సిస్టర్స్ ఉన్నారు ఓల్డ్, వాళ్ళని రోజు తీసుకెళ్తాను. ఆదివారం ఆరాధనకి వాళ్ళు రెడీగా ఉంటే ఇంటి ముందు రిక్షా పెట్టడం, రిక్షా మీద నుంచి వారిని ఏం చేయటం అండి, తీసుకుని రావటం, ప్రేయర్ అయిపోయినాక మళ్ళీ వారిని 10-12 years చేశాడు. అదే పరిచర్య, ఒకటే మినిస్ట్రీ. తర్వాత ఆయన జీవితంలో కొన్ని సంక్షోభాలు వచ్చినాయి. ఆయన చనిపోయాడు. వాళ్ళ కుమారుడు వచ్చాడు, పాలిటెక్నిక్ చేశాడు. సేమ్ అదే రిక్షా తీసుకున్నాడు వాళ్ళ కుమారుడు. సేమ్ అదే డ్యూటీ. ఏ డ్యూటీ? సేమ్ అదే డ్యూటీ. అది సంఘం ఆ రిక్షాను రిపేర్ చేసి కొత్తగా చేసి ఇచ్చింది. మీరు నమ్మరు, ఆ బ్రదర్కి లోకో పైలట్ జాబ్ వచ్చింది. హుబ్లీ రైల్వే సెక్షన్లో లోకో పైలట్ అయ్యాడు. 3 years నుంచి జాబ్ చేస్తున్నాడు. దేవుని కొరకు మనం పనిచేస్తే ఆయన ఏదైనా చేస్తాడు. మూడవ గొప్ప అంశం ఏంటి? 4వది, ఆమె ఏం చేస్తుంది? సేవ చేస్తుంది. ఐ ఎంకరేజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఓల్డ్ అండ్ యంగ్, దేవుని కొరకు పని చేయండి. ఏం పని చేయలేకపోతున్నారా? ప్రార్థన చేయండి. ఏం పని చేయలేకపోతున్నారా? కనీసం మీకు సమయం దొరికినప్పుడు దేవాలయాన్ని శుభ్రం చేయండి. సేవ చేయుచుండెను. ఆమె యొక్క క్యారెక్టర్ మనం చూస్తున్నాం. 5వదిగా అక్కడున్న మాట, ఆ గడిలోనే ఆమె కొనియాడెను. ఇప్పుడు మీరు చెప్పగలరు ఏంటి? ఆరాధనా జీవితం. సుమియోను గారు పాట పాడుతున్నాడు, ప్రభువుని ఎత్తుకున్నాడు. సుమియోను జీవితంలో గొప్ప గొప్ప క్షణం అది.
ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నాడో ఆయన చేతిలో ఒదిగిపోయాడు. అదే గడియలో ఆమె రావటం, ఆమె కూడా గొంతు కలిపింది. ఎవరితో చెప్పండి? ఎవరితో అండి? సిమియోనుతో. బ్రదర్ అండ్ సంఘాల్లో స్త్రీలు ఎందుకు పాటలు నడిపించారంటే అంత ఆషామాషిగా చేయలేదండి. లేఖనాలన్నీ క్షుణ్ణంగా చదివారు. ఆల్రెడీ పాడుతున్నాడు ఎవరు? పాట పాడుతుంది ఎవరు? ఆల్రెడీ పాడుతున్నాడు కదండి. ఎవరు చెప్పండి? సిమియోను గారు. ఈమె కూడా ఏం చేసింది? ఆయనతో పాటు చెప్పరేంటండి, కలిసి పాడారు. ఆరాధనా జీవితం. ఆమెకి కష్టాలు ఉన్నాయి. ఆమెను అడగండి. ఆమె జీవితంలో భర్తను కోల్పోయింది. ఆమె జీవితంలో నాన్నవారు ఎవరూ లేరు. ఒంటరి పయనం. ఆరాధిస్తూనే ఉంది. ఆమెకున్న ప్రత్యేకత అదే. ఆరాధించాలి, స్తుతించాలి, కొనియాడాలి. నాట్ ఆన్ సండే. ఎల్లప్పుడూ ఏం చేయాలండి? స్తుతి ఆగమం. ఆరాధన అనే పదానికి 26 పదాలు ఉన్నాయి బైబిల్లో. కొనియాడటం, పూజించటం, పొగడటం, ఘనపరచటం, పాడటం, ఎన్నో 26 పదాలు ఉన్నాయి. ఇవన్నీ ఒకటే. దేనికి సంబంధించినవి? వర్షిప్ లైఫ్. ఒక ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పాలి. ప్రార్థించటం తేలిక, స్తుతించడం తేలిక? ప్రార్థన అంటే దేవుని నుంచి మనం పొందుకుంటాం కదా, దేవుని అడుక్కుంటాం. స్తుతి అంటే దేవునికి ఇస్తాము. ఇవ్వటం తేలిక, తీసుకోవటం తేలిక? చెప్పండి. తీసుకోవటం తేలిక, ఇవ్వటం తేలిక. కాబట్టి మనం ఎక్కువ ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ఏం చేయం? స్తుతించాం. కానీ స్తుతి ప్రత్యేకత. ఇహ పరలోకాలు ఉండేదేంటి? ఆరాధన. నేను పరలోకం వెళ్ళినాక ప్రార్థన చేయమండి. నా గేదెలను కాపాడు, నా ఇల్లు కాపాడు, నా పిల్లలను కాపాడు. ఎక్కడ చేయం? చెప్పండి, ఎక్కడ చేయం? పరలోకంలో చేయం. ఏం చేస్తాం అక్కడ? ఆయన స్తుతిస్తానే ఉందాం. వర్షిప్. ఆమె ఆరాధన జీవితం. కొంతమంది సిస్టర్స్ ఓల్డ్ సాంగ్స్ పాడుతున్నప్పుడు క్రైస్తవ సనాద కీర్తనలో ఎంత అద్భుతంగా ఉంటుందని. ఆ పాటల యొక్క క్వాలిటీ తగ్గలేదు. మనకై యేసు మరణించే మన పాపముల కొరకే. ఆ పాటలు ఏమైనా బీట్ చేయగలవా? ఆశతో యేసుని స్తుతించు. వర్షిప్, ఆరాధన జీవితం. ఆరోదిగా మనం చూస్తున్నాము, యెరూషలేము కనిపెట్టుచున్న వారందరిలో ఆయనను గూర్చి మాటలాడుచుండెను కదా. ఇలా చదువుతాను, ఆమెను గూర్చి మాట్లాడుచుండెను. ఆమెను గూర్చి మాట్లాడుచుండెను. ఏముంది? ఆయన గూర్చి బోధించుండెను. అది కూడా కాదు. ఏం రాసింది? ఆయన గురించి బోధించట్లేదు కదా. స్త్రీలు బోధించవచ్చు అని రకరకాలుగా చెప్తూ ఉంటారు. సమరీ స్త్రీ గురించి చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో అక్కడ ఒక మాట రాయబడింది. 4వ అధ్యాయం 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పునని సాక్ష్యం ఇచ్చిన 4:39. సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాట బోధ. చూస్తున్నారా? అందరూ కళ్ళజోడు పెట్టి చూడాలి. కళ్ళజోడు పెట్టి చూడాలి. ఆ మాట ఏముంది అక్కడ? స్త్రీ యొక్క మాటలు కూడా కాదు. ఏముంది? మాట. కింద మాట చూడండి, ఇంకా 41 వచనం. ఆయన మాటలు వినినందున ఇంకా అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి ఇక మీద నీ చెప్పిన మాటను బట్టి కాక. మాటలంటే ఏమైంది? మళ్ళీ బోధ అయింది. ఎంత చక్కగా పరిశుద్ధాత్ముడు రాయించాడు. పర్సనల్ విట్నెస్. ఆమె సాక్ష్య జీవితం. ఆరోదిగా ఆమె బ్రదర్స్తో కలుసుకుంటుందా, సిస్టర్స్తో కలుసుకుంటుందా, యంగ్ పీపుల్తో కలుసుకుంటుందా? ప్రభువుని గురించి చెప్తుంది. ప్రభు రాబోతున్నాడు, ప్రభు వస్తాడు, ప్రభుని నమ్మండి, ప్రభుని విశ్వసించండి. ఫేస్ టు ఫేస్ ఆమె ప్రభుని గురించి మాట్లాడుచుండాను. ఎంత ఆశ్చర్యం!
అసలు ఈ యొక్క లోకాసువార్త మొదటి 2 అధ్యాయాలు మీరు చదివితే అసలు యాక్చువల్గా ఏం రాయాలండి? యేసుప్రభు వారికి ఎన్ని రోజులు? 40 దినాలు. ఏం చెప్పాలి అక్కడ? శిశువు అనే మాట రాయాలి. కానీ ఏం రాయబడిందో తెలుసా? ఆయనను గూర్చి మాట్లాడుచున్నారు. 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం వచ్చిన ఒక శిశువును కని పొత్తి గుడ్డలతో చుట్టి ఆయనను ఎక్కడ పెట్టారు? తొట్టిలో పొరుండబెట్టాను. జ్ఞానులు కూడా ఆయనకు సమర్పించరే. ఆయన శిశువు కాదండి, ఆయన యొక్క దైవత్వం. ఇదే 2వ అధ్యాయంలో కూడా చూడండి. సిమియోను కూడా అదే మాట అన్నాడు. సిమియోను అన్న మాట ఆయన చూడండి 28వ వచనం. ఆయనను ఎత్తుకొని, ఎవరిని ఎత్తుకొని? 2:28 ఉందా బ్రదర్? ఏమని ఉంది? ఆయన ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన దైవత్వం, ఆయన మానవత్వం, ఆయనను గురించి మాట్లాడుచుండును. వాట్ ఎ ప్రివిలేజ్. మనకు ఒక ఛాలెంజ్. మనం కూడా ఏం చేయాలి? ఆయనను గురించి ఇతరులతో సంభాషించాలి, ఇతరులతో మాట్లాడాలి. ఎవరిని గురించి? ఆయనను గురించి. కొంతమంది ఎత్తుకున్నారంటే అరగంట సేపు వాళ్ళ గురించి చెప్పుకుంటారు. చెప్పి చివరిలో కదా బయట అంతా అదే. మా సంఘంలో బ్రదర్ ఉంటాడు. అంటే ఎప్పుడన్నా వాళ్ళు వెళ్ళినప్పుడు, అన్న మీ వాక్యం విన్నాక బయట వాక్యాలు ఎక్కట్లేదన్నా, ఎందుకంటే ఒక అరగంట సేపు సాగు కొడుతున్నారన్న. అరగంట సేపు ఎవరి గురించి చెప్పుకుంటున్నారు? మాకు అక్కడ పరిచర్య ఉంది, ఇక్కడ పరిచర్య ఉంది, ఇన్ని సంఘాలు ఉంది అని చెప్పుకుంటున్నారు. ప్రభు గురించి తక్కువ చెప్తున్నారు. కానీ ఆమె జీవితం ఏంటండి? ఎవరిని గురించి? ఆయనను గురించి మాట్లాడుచున్నాను. 6 గొప్ప అంశాలు. 7వదిగా మనం చూస్తున్నాం. యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచుండెను. సిద్ధపడిన జీవితం. అన్నాడు ఇశ్రాయేలు ప్రజల్లో కొద్ది మంది భక్తి కలిగిన వారు, మాకు మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య పుడతాడు, ఈ రోమా పౌరసత్వం విడిపిస్తాడని ఎదురు చూసేవారుగా ఉన్నారు. ఆ చిన్న గుంపులో ఆమె ఉంది. కానీ ఇప్పుడు మన మెస్సయ్య గురించి కాదు, మన ఆర్భాటంతోనూ ప్రధానత శబ్దంతోనూ దేవుని బోరతో పరలోకం నుంచి ప్రభు దిగిరాబోతున్నాడు. ఆయన కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఆమె సిద్ధపడిన జీవితం. ఆమె సిద్ధపడింది. ఆమె జీవితంలో ఎదురు చూసింది. ఆ గడి రానే వచ్చింది. ఎవరిని చూసింది? మెస్సయ్యను చూసింది. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం కూడా ఏం కావాలండి? సిద్ధపడాలి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ సమీపంగా ఉంది. బైబిల్ గ్రంథంలో 2 మాటలు చాలా ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. మొదటి మాట నేను వచ్చుచున్నాను. 2వ మాట మనుష్య కుమారుడు వచ్చుచున్నాడు. ఈ 2 మాటలు తేడా అర్థం చేసుకోవాలి. నేను వస్తున్నాను అంటే సంఘం కొరకు వస్తున్నట్టు, మనుష్య కుమారుడు వస్తున్నాడు అంటే భూమి మీదకి వస్తున్నట్టు. మనం మనుష్య కుమారుడు కొరకు చూస్తున్నామా? ప్రభు కొరకు చూస్తున్నామా? యేసు ప్రభు విశ్వసించిన వారు ఎవరి కొరకు చూస్తారండి? ప్రభు కొరకు. ఆర్భాటంతో రాబోతున్నాడు. ఇట్ ఈస్ అవర్ హోప్. ఈ 2025 ఈ దినాల్లో, ఈ క్లిష్ట దినాల్లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సంక్షోభ దినాల్లో మన యొక్క నిరీక్షణ అది జీవము కలిగిన నిరీక్షణ. మన ప్రభు తప్పక వస్తాడు. వస్తానని చెప్పినవాడు రాక మానున. బైబిల్ చివరిలో 3 సార్లు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ. మనం సిద్ధపడాలి. ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. బ్రదర్ అండ్ మూమెంట్ ఇంగ్లాండ్ దేశంలో ప్రారంభమైనప్పుడు 1825 నుంచి 1845 వరకు దాదాపుగా 20 సంవత్సరాలు ఒకటే మీటింగ్స్ అండి. ఎక్కడ మీటింగ్ పెట్టినా రాకడ సభలే. ఏ సభలు? ఎవరు మీటింగ్ పెట్టినా అంశం ఏంటి? చెప్పండి. యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ. ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఏ ప్రాంతంలో పెట్టినా ఒకటే. ఆ దినాల్లో భక్తులు ఎదురు చూశారు. ఎవరి కొరకు? ప్రభు కొరకు. అప్పుడు ఇజ్రాయెల్ దేశం ఏర్పడలేదు, ప్రపంచ యుద్ధాలు రాలేదు, ఏ సైన్స్ జరగలేదు. కానీ ప్రభు కొరకు ఎదురు చూశారు. ఇద్దరు బ్రదర్స్ రోడ్డు మీద కలుసుకున్నారనుకోండి, వాళ్ళు మాట్లాడుకున్నాక బ్రదర్ ఈ సాయంకాలం వస్తాడేమో ప్రభు అనేవాడంట. ఇద్దరు సిస్టర్స్ పొలంలో పనిచేశారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నా చివరికి ఏమనేవాళ్ళు? సిస్టర్ ఈ సాయంకాలం ప్రభు వస్తాడేమో. ఎవరైనా ఒక సహోదరి బట్టలు రేయటానికి మేడ మీదకి వెళ్ళింది. కొన్ని బట్టలు తీగ మీద ఆరేసి
తీగ పట్టుకొని ఆకాశం వైపు చూసి అనేదంట, ప్రభువా ఈ సాయంకాలం వస్తావా? నాగలు దున్నే వ్యవసాయకుడు కొద్దిసేపు నాగలు దున్ని నాగలాపి ఆకాశం వైపు చూసి అనేవాడంటే ఏమని? పర్హాప్స్ దిస్ ఈవినింగ్, ప్రభువా ఈ సాయంకాలం వస్తావా? ఎందుకు? వారు ఎదురు చూశారు, వారు సిద్ధపడ్డారు. మనం కూడా ఏం కావాలండి? ఏం కావాలి చెప్పండి అమ్మా? సిద్ధపడిన జీవితం, ప్రభు కొరకు సిద్ధపడ. 7 అంశాలు. ఆమె పరిశుద్ధ జీవితం, ఆమె సహవాస జీవితం, ఆమె ప్రార్థన జీవితం, ఆమె సేవ జీవితం, ఆమె ఆరాధన జీవితం, ఆమె వ్యక్తిగత జీవితం, ఆమె సాక్ష్య జీవితం, ఆమె సిద్ధపడిన జీవితం. ప్రభు రాబోతున్నాడు, ఆయన మీద విశ్వసించండి. ఆయన వచ్చుచున్నాడు, నేను త్వరగా వస్తున్నాను. ఇంకొక మాట, రెండో మాట చెప్పుకున్నాం, మనుష్య కుమారుడు వస్తాడు. దేని మీదకి? ఈ భూమి మీదకి వస్తాడు. ఒకటి గుడ్ న్యూస్, ఒకటి బ్యాడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏంటి? ప్రభు విశ్వసించిన వాడు ఎత్తబడి వెళ్ళిపోతారు. బ్యాడ్ న్యూస్, ఆయన మనుష్య కుమారుడుగా కొదమసింహంగా రాబోతున్నాడు. ప్రతి నేత్రం ఆయనను చూస్తుంది. రొమ్ము కొట్టుకునే దినాలు రాబోతున్నాయి. ఆ సమయం రాకుండానే, ఆ పరిస్థితి రాకుండానే ప్రభు యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించండి. అన్న జీవితం మనందరికీ ఒక ప్రత్యేకమైన ప్రోత్సాహం. దేవుడి ధ్యానాన్ని దీవించుగాక. వందనాలు.